ఈరోజు సాటర్డే కదా! వెజ్‌లో ఏమొండాలి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్‌లో మూలన పడిన పాలకూర కనిపించిందండి. అంతే ఇంక తీసేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేసా. అదేంటంటే పాలకూర, ఎల్లిపాయ కారం. అది ఎల్లిపాయ కాదే, వెల్లుల్లిపాయ కారం. నువ్వు గట్లే అను నేను గిట్లే అంటా. ఓహ్! తెలంగాణ స్టైల్‌లోకెళ్ళావా? ఓకే. సరే మీరైతే ప్రాసెస్ వినేయండి. దీనికోసం ఫస్ట్ పాలకూరని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా కారం, అలానే ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలానే ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి. ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు, సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే పాలకూర, వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. ఇంకా వేడన్నంలో కలుపుకొని తినడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.